ఏపీలో ఎంత వేడిగా ఉందో అలాగే ఏపీ పాలిటిక్స్ కూడా అంతే వేడిగా ఉంది. ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా వంగ గీత అండ్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి మాట్లాడే కంటే ముందు మీకు వంగ గీత గారికి చిన్నప్పటి నుంచి ఒక సంబంధం ఉందని విన్నాను. ముందుగా దాని గురించి మాట్లాడిన తర్వాత మరి జ్యోతిష ప్రకారంగా వాళ్ళ చక్రం ఎలా తిరుగుతుందో మాట్లాడుకుందాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. వంగా గీత నేను రాజమండ్రికి చెందిన వాళ్ళం. షీ స్టడీడ్ ఇన్ షాడే గర్ల్స్ హై స్కూల్. నేను రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో చదివాం. సో మా అక్క ఆమె నాగ్పూర్ యూనివర్సిటీలో కరెస్పాండెన్స్లో లా చేసినప్పుడు కూడా వాళ్ళకి 3 ఫ్రెండ్స్ ఉండేవారు. వీళ్ళు 3 మంగతాయారక్క అని, నౌ షీఈస్ ఇన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజమండ్రి. ఆ తర్వాత వైశ్యాస్, అలాగే రమాదేవి చౌదరి అని చెప్పి కాకినాడలో. వీళ్ళు 3 ఫ్రెండ్స్. సో వీళ్ళు 3 లా చేశారు. చిన్నప్పటి నుంచి కూడా మామూలుగానే రాజకీయాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట. మేము షీఈస్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్స్లో మనకి హైలీ ఎడ్యుకేటెడ్ ఎవరైనా ఉన్నారంటే వంగా గీతక్కే. అంటే ఎన్ని డిగ్రీస్ చేసిందంటే, అంటే ఎడ్యుకేషన్ అంటే అంత ఇంట్రెస్ట్. అలాగే మా చిన్నాన్నగారి క్లాస్మేట్ అయినటువంటి ఎస్విఎస్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీగా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. సో ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి అనేక సార్లు సిఎస్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం అనమాట. సో జగన్ గారు ఏం చెప్పారంటే, ఈ యుద్ధాన్ని, ఈ ఎలక్షన్ని నేషనల్ ఛానల్స్లో కురుక్షేత్ర యుద్ధంగా దాన్ని అభివర్ణించారు. నిజంగానే అంత ఘోరాతి ఘోరమైనటువంటి పోరాటం అన్నమాట. అంటే ధర్మానికి అధర్మానికి మధ్య కురుక్షేత్రం అయితే, ఇక్కడ ఆ ఇంటెన్సిటీ, ఆ వేడి అనేటటువంటిది కంప్లీట్గా మనకి పిఠాపురం కాన్స్టిట్యున్సీలోనే కనబడుతుంది. ఇట్ ఈస్ నాట్ ద ఫైట్ బిట్వీన్ జగన్ అండ్ చంద్రబాబు నాయుడు, బికాస్ బోత్ వర్క్డ్ యాస్ చీఫ్ మినిస్టర్స్. ఇద్దరు సీనియర్లు అయిపోయారు, ఇద్దరు పరిపాలించారు చక్కగా. ఎవరి తగిన రీతిలో వాళ్ళు అందంగా పరిపాలించారు. వంగా గీతక్క నాన్ స్టాప్గా డిఫరెంట్ పార్టీస్ని ఆమె తెలుగుదేశంలో చేశారు, కాంగ్రెస్లో చేశారు, ప్రజారాజ్యంలో చేశారు, అండ్ అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చి, అంటే పొలిటీషియన్స్ అంతా కూడా మామూలుగా జంప్ చేస్తారు అధికారం కోసం. ఆమె అలా చేయాల. ఆమె ఏంటంటే ఇప్పుడు కుల సమీకరణలు, ఈక్వేషన్స్ అని కాకుండా వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేశారు కాబట్టి వాళ్ళ అబ్బాయి దగ్గర చేయాలి, కొంత మంచి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేశారు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర. ఇట్లా డిఫరెంట్ విధానాలలో తన ముద్రను వేసుకుంటూ ఎంతో కాలంగా పోర్ట్ని, కాకినాడ పోర్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. అలాగే రైల్వే లైన్ ఇప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి రైల్వే లైన్ ఉంది ఈస్ట్ గోదావరిలో. సో దానికోసం కృషి చేశారు. సో ఇన్ దట్ వే ఏమో చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు స్ట్రాటజీ వేరు. ఇప్పుడు ఏంటంటే ఆయన సీనియర్ అయిపోయారు, పార్టీ పెట్టేసి 15 years అయిపోయింది. సీనియారిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. సో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీ. అండ్ ఇన్ దిస్ వే ఇది అద్భుతమైనటువంటి పోరాటం. సో మిగతా కంటెస్టెంట్స్ కంటే కూడా ఇది పిఠాపురం అనేటటువంటిది అద్భుతమైనటువంటి పోరాటం. మా తాతయ్య గారి ఊరు కూడా, మా నాయనమ్మ గారి ఊరు కూడా సామర్లకోటే. సో వెరీ ఫ్రీక్వెంట్లీ వీ యూస్ టు ట్రావెల్ టు ఫ్రమ్ సామర్లకోట్ టు పిఠాపురం. సో ఐ నో ద పల్స్ ఆఫ్ పిఠాపురం పీపుల్ అన్నమాట. సో జనాల ఆదరణ ఎక్కువ ఎవరి వైపు ఉందండి? వంగ గీత తన వైపు ఉందా, లేకపోతే పిఠాపురం నుంచి మన పవన్ కళ్యాణ్ వైపు ఉందా? అన్బయాస్డ్గా మనం చెప్పాలి అంటే, ఇప్పుడు ప్రజల యొక్క నాడి వంగా గీత గారు చక్కటి పరిపాలన చేశారు. షీఈస్ అ స్మూత్ లేడీ. మిగతా వాళ్ళంతా కూడా అరిచి పాలిటిక్స్లో ఏంటంటే అసెంబ్లీలో అరుస్తారు, బయట మీటింగ్స్లో అరుస్తారు. అరుపు అక్కర్లేదు అని స్త్రీతత్వాన్ని, మాతృతత్వాన్నితో తాను సాధించుకోవచ్చు అనేటటువంటి విధానాన్ని ఆమె ఆవిష్కృతం చేసి చాలా పొలైట్గా, మోడెస్ట్గా ఉంటుంది ఆమె. అదే విధానంతో ఆమె చేసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు కూడా పరిపాలన. అయితే ఈ యొక్క పిఠాపురం అంతా కూడా కాపుల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈవిడ కూడా కాపునే. అలాగే ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా రవికుమార్ అని, ఆ అంకుల్ నాకు బాగా పరిచయం చిన్నప్పటి నుంచి. హుక్కంపేటలో ఉంటారు ఆయన. ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని రవికుమార్ అంకుల్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసారు. సో ఇవంతా కాపుల బ్యాచే. ఈ ముద్రగడ పద్మనాభం గారు కూడా, వంగా గీత అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఇదంతా. సో ఈ కాపుల్లో ఇప్పుడు వాళ్ళ మధ్య జగన్ అంతా మెచ్యూర్డ్ నాయకుడు అనమాట. వాళ్ళ మధ్య ఫిట్టింగ్ పెట్టాడు అనమాట, అంటే కంటెస్టెంట్స్ని ఇచ్చి. సో నా ప్రజల యొక్క విజ్ఞత, పరిపాలన కావాలంటే ఎవరి వైపు మొగ్గుతారు, ఎవరికి ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి పరిపాలన కావాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. సో మీ ఆరోస్కోప్ ప్రకారంగా మరి ఆవిడ జాతకం ఎలా ఉంది? ఇప్పుడు వంగా గీత గారు మనకి హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టారు.
సో కన్యా రాశికి చెందినటువంటిది. సో ఈ కన్యా రాశి మొన్న మే 1, 2024 సంవత్సరం వరకు కన్యా రాశి అష్టమంలో ఉన్నటువంటి గురుడు నవమంలోకి వచ్చాడు, భాగ్యంలోకి వచ్చాడు, అంటే మంచి స్థానంలోకి వచ్చాడు. అండ్ గోచార రీత్యా అది అంటే కొంచెం టైం మంచిగా అయిందనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాభంలో గురు శుక్రులు ఉన్నారు ఈమెకి జాతక జన్మచక్రాన్ని బట్టి. అలాగే రాజ్యస్థితిగత లేనటువంటి రవి, కుజ, బుధ, శనులు ఆమెకి రాజ్యాధికారాన్ని ఇచ్చారు. సో ఈ విధంగా మనకి పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు, ఒక్క అష్టమంలో ఉన్నటువంటి కేతు వల్ల ఈమెకి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జర్నీ అనమాట. రైట్ ఫ్రమ్ హర్ పాలిటిక్స్, హర్ జర్నీ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఆమె సిల్వర్ స్పూన్తో పుట్టింది. వాళ్ళ ఫాదర్, ఆమె పాపం సర్వీస్ ఓరియంటెడ్, షాడో గర్ల్స్ స్కూల్లో వెళ్ళి వాళ్ళ ఫాదర్ సైకిల్ పైన దింపేవారు అనమాట. ఒక అటెండెంట్ వచ్చి ఏమంతో క్లాస్ రూమ్లు అంతా కూడా క్లీన్ చేసేది. చేస్తుంటే హెచ్ఎం భయపడేది, ఏంటి నువ్వు ఆఫీసర్ కూతురు, నువ్వు ఎందుకు నువ్వు తుడుస్తున్నావు, మళ్ళీ మీ డాడీ ఏమన్నా అంటారేమో, అట్లా అనమాట. సో దెర్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్ విచ్ ఆర్ నోన్ టు ఆంధ్ర పబ్లిక్, బట్ వీ హ్యావ్ సీన్ విత్ అవర్ ఓన్ ఐజ్. సో ఈ అష్టమ కుజ కేతు ప్రభావం వల్ల ఆమెకు ఇప్పుడు కొంచెం కష్టమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. అంటే టగ్ ఆఫ్ వార్ అనమాట. ఇద్దరిది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఫర్ పవన్ కళ్యాణ్ ఆల్సో టు స్వీప్. అంత ఈజీ కాదు. ఇద్దరి మధ్య కూడా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఫైనల్ గెలుపు అనేటటువంటిది మనం డిస్క్లోజ్ చేయకూడదు ఎప్పుడైనా సరే. బికాస్ ప్రజలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్టివ్ గా వాళ్ళు ఈవిడేం పనులు చేశారు, ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన మేనిఫెస్టో, లైక్ అలాంటి ఫ్యాక్టర్స్ అన్ని చూసుకుంటూ ఆమె రూలింగ్ పార్టీలో ఉన్నారు. ఆమె రూలింగ్ పార్టీ చేసిన స్ట్రాటజీస్, వాళ్ళు చేసిన వెల్ఫేర్ యాక్టివిటీస్ ని బేస్ చేసుకుని వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా మేము ఇది చేస్తాం అది చేస్తాం అని ప్రపోజల్స్ ఇచ్చేది కాదు. ఒక ఛాన్స్ ఇమ్మన్నారు, ఇచ్చేసారు ప్రజలు. అండ్ హీ హ్యాడ్ డిస్ట్రిబ్యూటెడ్ ద అమౌంట్ లైక్ ఎనీథింగ్. ప్రజలందరికీ కూడా ఇంటింటికి వచ్చి స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ అవనివ్వండి, రేషన్ ఇవ్వనివ్వండి, అన్ని ప్రజలు అన్నీ తీసుకుంటారు చక్కగా. తీసుకొని మళ్ళీ ఆయన బద్దకస్తుని చేస్తున్నారు అని మళ్ళీ వాళ్ళే అంటూ ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ చేశారు హైదరాబాద్లో అని అన్నప్పుడు రోడ్స్ని సరిగ్గా డెవలప్ చేయలేదు, సాఫ్ట్వేర్ కంపెనీనే చేశారు, వెతుకుతూ ఉంటారు అనమాట. సో గెలుపు అనేటటువంటిది ఎక్కువగా ఇద్దరు కూడా, ఇక్కడ జోక్ ఏంటంటే ఆయన కూడా కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తి, ఈమె కూడా కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తి. సో అందువలన టఫ్ కాంపిటీషన్. అండ్ ఎక్కువగా ఏంటంటే మనము పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే చరిష్మా అనేటువంటి ఉంటుంది కదా, సినిమా యాక్టర్. నెక్స్ట్ రెండవది కాపు కులానికి చెందింది. లాస్ట్ టైం 2 times మనం గెలిపించలేకపోయాము. ఆయన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఈమె కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. జనాలు ఏదో ఒక ఛాన్స్ ఇద్దాము, చూద్దాము. ఇప్పటి వరకు మనం వైసీపీ అధికారంలో వచ్చింది చూసాము, ఇప్పుడు జనసేనని చూద్దామని వేస్తారా, లేకపోతే ఇది సెలబ్రిటీ అని వేస్తారా? ఆయనకి ప్రజలకి అంత వివేకత ఉండదు. ఎందుకనంటే వాళ్ళు ఏదో ఒక ఛాన్స్ ర్యాండమ్ గా ఇచ్చేద్దాం, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు చేసే ఇప్పుడు ఓట్లకు వచ్చి అడుగుతున్నారు. మాకు స్టూడెంట్స్ కి మా పిల్లలకి మీరు ఏం చేశారు అని ఈ పేరెంట్స్ అడగరు పాపం. వీళ్ళు ఏం చేస్తారంటే అంతసేపు లైట్లు వేసావా, డ్రైనేజీలు వేసావా, ఇదే ఎమ్మెల్యేలను అడిగేది. ఎడ్యుకేషనల్ పాలసీస్ ఏం చేసావు నువ్వు? జగన్ గారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కింద కన్వర్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి జాబ్ వెళ్ళినా ఇంగ్లీష్ ఇస్ మస్ట్. బ్రిటిషర్స్ నేర్పడం ఏమిటి? వీ స్టడీడ్ అండర్ బ్రిటిషర్స్ దగ్గరే మేము చదివాం, ఆంగ్లో ఇండియన్ టీచర్స్ దగ్గర చదివాం. రైల్వే మిక్స్డ్ హై స్కూల్ అంటే ఫుల్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ టీచర్స్. సో ఇంగ్లీష్ ఈజ్ అ మస్ట్ టుడే. సో అటువంటి దాన్ని గవర్నమెంట్ స్కూల్స్ ని ఆయన రాటిఫై చేశారు, మోడర్నైజ్ చేశారు. సో ఆ విధంగా వాళ్ళు పాలసీస్ లో ముందుకెళ్లారు. అండ్ వీళ్ళు మేనిఫెస్టో ఇస్తున్నారు, ఇప్పుడు బస్సులు ఫ్రీ పెడతాం లేడీస్ కి, లేకపోతే మీకు ఫ్రీగా ఇవి చేస్తాం అవి చేస్తామని. అన్బయాస్డ్ గా చెప్తున్నాం మనం, ఎవరి పార్టీకి సంబంధించి కాదు. ఆమె మామూలుగా చెప్పాలంటే మా అక్కే గెలిచేస్తుందని చెప్పాలి. బట్ అక్కడ ఏంటంటే ప్రజలు మనకి సెలబ్రిటీ అనే వేసేస్తారు. అండ్ కాపులు ఎక్కువ కాబట్టి కాపులు ఇది అన్న ఉద్దేశంతో వేస్తారు. ప్రజలు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఏమంటున్నారు, అదర్ దాన్ పవన్ కళ్యాణ్ కనుక నుంచొని ఉండుంటే we would have casted all the votes to వంగా గీత గారే అని చెప్తారు. బట్ స్టిల్ దెన్ ఇప్పుడు కూడా వంగా గీత గారికి స్వల్ప మెజారిటీతోనే వీళ్ళిద్దరు పోరాటం ఉంటుంది. అండ్ హై మెజారిటీ ఇంపాసిబుల్. హీ మే బి అ సినిమా యాక్టర్, హీ మే బి పార్టీ అధ్యక్షుడు అవ్వచ్చు, అండ్ మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అవ్వచ్చు. ఇదే కాపులు పార్టీ పెట్టేదాకా చిరంజీవి గారిని పార్టీ పెట్టమని రెచ్చగొట్టారు కాపు సంఘాలన్నీ. తీరా పెట్టిన తర్వాత కాపులు పరువు తీసేసావు, నువ్వు పార్టీని తీసుకెళ్లి అందులో మర్జీ చేసేసావు కాంగ్రెస్ లో అని అనేది వీళ్ళే, చెప్పేది వీళ్ళే. సో హైలీ డిప్లొమాటిక్ ప్రజలు కాబట్టి డెఫినెట్లీ. అందుకని ఇప్పుడు మనం ఎంత అన్బయాస్డ్ గా చెప్తున్నా
పక్షపాత రహితంగా చెప్తున్నా బయాసడ్గా చెప్తున్నారంటారు. కాబట్టి ఇవి వాళ్ళ జాతకాలను బట్టి ఆమెకి ఫేవరబిలిటీ అనేటటువంటిది. ఇప్పుడు ఆమె ఇక్కడ మెయిన్ కంటెస్టెంట్ ఈయన కాబట్టి కొంచెం టఫ్గా ఉంటుంది పోటీ అని చెప్పాలి తప్ప వీ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద వాటర్స్ అనమాట. నగరి నుంచి ఆర్కే రోజా గారు మరి ఆపోజిట్ గా గాలి భానుప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాంటి టఫ్ ఉండబోతుంది? లాస్ట్ టైం అయితే మంచి మెజారిటీతో రోజా గారు గెలిచి ఆవిడ సంతోషం వ్యక్తం చేశారు. అక్కడ ఈసారి ఆవిడ టఫ్ కాంపిటీషన్ తో ఉంటుందని మనం వింటున్నాం, చూస్తున్నాం, ప్రజల స్పందన కూడా మనం వింటున్నాం. సో వారి నా జాతకం ప్రకారం ఎలా ఉండబోతుంది? రోజా గారు నాకు 15 సంవత్సరాల నుంచి తెలుసు. సత్యసాయి నిగమాగమం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ బ్రదర్ ఇంట్లో అపార్ట్మెంట్ పైన 4th ఫ్లోర్లో ఉండేవారు అనమాట. అప్పుడు ఆమె పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అందరూ ఆమెను ఐరన్ లెగ్ అని, గెలవలేరని, ఇలా రకరకాలుగా అనేవారు. తర్వాత ఆమె చక్కగా సెలవుమణి గారు కూడా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ బర్త్డేకి ఎప్పుడు కూడా ఎంతమందిని తీసుకెళ్ళినా పాపం ఆవిడ ఏమన్నారు అనమాట. ఎవరి కోసం విఐపీస్ కోసం దాచుకున్న కేకులను కూడా తీసుకొచ్చి పెట్టేసేవారు మనం తీసుకెళ్ళిన వాళ్ళకి. అంటే వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళినా కూడా అంత మంచి ఆమె. కాకపోతే నోరు కొంచెం ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్ దురుస్తూ ఉండాలా, ఉండకపోతే హౌ కెన్ యూ కంట్రోల్ ద పబ్లిక్. సో అలా ఆ రోజా గారు వాళ్ళ పాప వాళ్ళ బాబుని కూడా చిన్నప్పుడు ఆవిడ తీసుకొచ్చి ఎరా మా పిల్లలు అంటే తీసుకొచ్చి చూపించు. అంత సింప్లిసిటీ అండ్ మోడెస్ట్ ఉమెన్. మాతృస్వభావం అనేది మాతృమూర్తి స్త్రీలకు ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ బంపర్ మెజారిటీతో ప్రూవ్ చేసింది ఆమె. ఇప్పుడు నువ్వు గెలవలేవు, నువ్వు రాజకీయాల్లోకి ఉండలేవు అని అనుకున్నప్పుడు షీ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్ ఇన్ డిఫరెంట్ పార్టీస్. తెలుగుదేశంలో చేశారు, వైఎస్ఆర్ పార్టీలో చేశారు, రకరకాల పార్టీల్లోకి వచ్చారు. ఆమె స్ట్రాటజికల్గా ఆమె ఏదో మామూలుగా సినిమా యాక్టర్ అనుకుంటారు. షీఈస్ వెరీ మెచ్యూర్డ్ పొలిటీషియన్ అనమాట ఆమె. అంటే ఆ సినిమా యాక్టర్లు, హీరోయిన్ ఆ కథ అయిపోయింది. ఆమె తర్వాత పాలిటిక్స్కే కరుడుగట్టిన పొలిటీషియన్స్నే కంగు చూపించింది అనమాట. నోరు మోయించింది ఆమె. అంటే ఆమె యొక్క మెజారిటీతో, మాటలతో కాదు. సో ఈమెకి ఉత్తరాభాద్ర నక్షత్రము 2వ పాదంలో పుట్టారు ఈమె. అలాగే శుక్రుల్లో శని మహాదశ అంతర్దశ జరుగుతోంది. మీనరాశికి చెందిన ఆమె కాబట్టి ఈమెకి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. ఈ ఏలినాటి శని ప్రభావంలో ఏంటంటే ఈ అపవాదులు, తలనొప్పులు, ప్రజల నుంచి తిట్టుకుంటూ ఉండడము, మంచి చేసినా రాలేదని అనడము. ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీకి రాలేదు అంటారు, అస్తమానం వచ్చి ఏం చేస్తారు? ఆమె అవసరమైనప్పుడు వెళ్తుంది, ఆమె ఫైల్స్ ఎవరికైతే కావాలో ఆమెకి వాళ్ళకి శాంక్షన్ చేస్తుంది. సినిమా హీరోయిన్ చూడదు, మా గల్లీకి రాదు, మాకు ఏం చేయదని ఆరోపణలు బాగా రావడం వల్ల నెగిటివ్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది. రోజు వస్తే ఏమంటారు వీళ్ళు, విఐపి ఎప్పుడైనా రోజు వస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంవత్సరంలో 1-2 సార్లు హైదరాబాద్కి ఆయన బలారంలో ఉన్న గెస్ట్ హౌస్కి ఎప్పుడో ఒకసారి వస్తారు. వస్తే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. రోజు వస్తే వీధుల్లో తిరుగుతున్నాడు, ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటి అని అంటారు, పని పట్టలేదండి అంటారు. షీ ఈజ్ ఏ సెలబ్రిటీ. ఆమె సినిమా హీరోయిన్, ఆమె ఇంటిగ్రిటీని మనం కాపాడాలా. అలాగే ఆమె పొలిటీషియన్ గా హార్ట్ఫుల్ గా ఆమె చేసింది. ఆమె ఏ పార్టీలో ఉన్నా కూడా కల్లా కపటం లేకుండా పాపం చేసింది ఆమె. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం వలన ఆమెకి ఇప్పుడు వెరీ టఫ్ కాంపిటీషన్, హెడేక్ ఫ్రమ్ ఏలినాటి శనిలో ఎలా ఉంటుందంటే తనకంటే కింద స్థాయి వాళ్ళ చేత మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కార్యకర్తలే ఈమెని వ్యతిరేకత చూపించేటటువంటి ఇది ఉంటుంది. నెగిటివ్ పబ్లిసిటీ ఏముందమ్మా, పబ్లిసిటీ చేసినంత మాత్రాన ఆమె వ్యక్తిత్వం కోల్పోదు కదా. ఆమె వ్యక్తిత్వం ఆమెకు ఉంటుంది, ఆమె చేసిన మంచి పనులు, ఆమె తాను తీసుకున్నటువంటి పాలసీస్, ఆ స్ట్రాటజీ ఆమెకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి లగ్నములో గురు రాహువులు ఉన్నారు, గురుచండాల యోగం పట్టింది. అండ్ చక్కగా గురుడు మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి, స్వక్షత్రగతుడై ఉన్నాడు కాబట్టి ఆనెస్టీకి మరో పేరు ఆమె. తర్వాత ఈ యొక్క రవి బుధులు బుధాదిత్య యోగం పట్టారు, బానే ఉంది. కానీ ఈ బుధాదిత్య యోగము అనేటటువంటిది ఒక్కొక్కసారి ఆ అవయోగం కూడా చేస్తుంది అనమాట. కాబట్టి ఆ అవయోగ దశలన్నీ దాటుకుని ఆమె ఇప్పుడు ముందుకు వచ్చేసారు. ఏలినాటి శని సమయంలోనే మనకి పదవినిచ్చిన, పిల్లల్నిచ్చిన, పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన, మా ఇళ్ళు కట్టిన, లైక్ దిస్ ఏ శుభకార్యం అనేటటువంటిది కర్మకారకుడు అనమాట శని. సో ఆమెకి తప్పకుండా ఇప్పుడు మనకి ఈ యొక్క శుక్రుడు చూడండి, శుక్రుడు కన్యారాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు, శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు వృషభ రాశిలో. సో ఈ విధమైనటువంటి కాంబినేషన్ వల్ల ఆమె ఇప్పుడు మీనరాశి వాళ్ళకి పరిస్థితులు బాగుండకపోయినా గోచార రీత్యా కెరీర్ పరంగా బాగుంటుంది. విదేశాలకు సంబంధించి పిఆర్, పబ్లిక్ రిలేషన్స్ అవి బాగుంటాయి.
ఆ విధంగా ఈ రాహువు కూడా ఆమెకి జన్మరాశిలో ఉన్నాడు ఇప్పుడు గోచార రీత్యా. శని వ్యయస్థితిలో ఉన్నాడు. సో ఈ కారణాల వల్ల గురుడు విక్రమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ స్థానాల వల్ల కొంచెం టఫ్గా ఉంటుంది కానీ కాంపిటీషన్, బట్ షీ విల్ టేక్ ఎ లీడ్ అనమాట ఇన్ దిస్ పాలిటిక్స్. మూవింగ్ టు భానుప్రకాష్ గారికి జ్యోతిష ప్రకారంగా ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మరి గెలుపు ఆయన వైపు ఉందా? భానుప్రకాష్ గారిది వృషభ రాశికి చెందినటువంటి జాతకులైన మృగశిర నక్షత్రం, అంటే జన్మరాశి వాటి కంటే కూడా నామ నక్షత్రం కొంతమందికి ప్రభావం ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ గోచార రీత్యా వృషభ రాశికి కూడా బాగానే ఉంది. ఆల్ ఇంతకు ముందు కూడా ఆయన ఆ స్ట్రాటజీని నిలుపుకుంటూ ఆ పాలిటిక్స్లో ఆ వ్యూహాలతో ముందుకు వస్తూ ఉన్నారు, బాగున్నది. అయితే ఈ యొక్క చంద్ర గురులు ఇద్దరూ కలవడం వలన వీళ్ళకి చక్కటి గజకేసరి యోగం పట్టింది దీనికి. ఇప్పుడు జన్మ రాశిలోకే అంటే వృషభ రాశిలోకే అక్కడ గురుడు ఇప్పుడు సంచారం చేస్తున్నాడు. సో ఈయన కూడా గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు అవనివ్వండి, ఎమ్మెల్యే ఎంపీస్ వీళ్ళు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్, సమ్ ఎలివేషన్ అనేటటువంటిది అనుభవిస్తూ వచ్చారు. తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ యాజ్ ఆన్ టుడే దగ్గరికి వచ్చేసరికి ఎలక్షన్స్ ముందు ఈ యొక్క రవి కూడా వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెము టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అనమాట. అంటే మహిళా ఓట్లు వేయరు. ఈ యొక్క శుక్రుడు యొక్క స్థితిలోకి ఈ రవి దగ్గరికి వచ్చేసరికి రోజా గారికి ఎంత యాంటీ ఉన్నా ఎంత ఇది ఉన్నా ఏలినాటి శని ప్రభావం సంహవ్ ఆమె ఓట్లు వేస్తారు. ఈయన దగ్గరికి వచ్చేసరికి కార్యకర్తల్లో మహిళల్ని, ఆ తర్వాత ఓటర్లు వేసేటటువంటి మహిళలు ఉండడం అనేది జరుగుద్ది అనమాట. ఆ కారణంగా అది కూడా ఈజీ ఏం కాంపిటీషన్ కాదు, అది ఇట్స్ అ వెరీ టఫ్ కాంపిటీషన్. ఆ టఫ్ కాంపిటీషన్లో స్వల్ప మెజారిటీతో రూలింగ్ పార్టీ కాబట్టి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈసారి గెలుపు నగరి నుంచి మళ్ళీ రోజా గారిది అంటారా? రోజా గారు ఇప్పుడు ఎంతోమంది హ్యాట్రిక్లు చేశారు. సో అధికారం అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళకి గెలిస్తే మనము గెలుపు ఒక్కటే మనం అని అనుకోకూడదు అనమాట. గెలిస్తే ఎమ్మెల్యే పోస్ట్ వచ్చింది, ఎంపీ పోస్ట్ వచ్చింది అని కాదు. అక్కడ టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ఇద్దరు కూడా పక్క పక్కనే మార్జిన్లో ఉన్న ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ లాగా ఇద్దరిది గెలిపే అండ్ అంతే అనమాట. అట్లా ఉంటుంది, వెరీ టఫ్ కాంపిటీషన్.